సో, స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి. Yeah, స్మాల్ కదా కొంచెం పెద్దగానే no ఉంటాయి. problem. Yeah. సో, ఫస్ట్ వీళ్ళ పేర్లు చెప్తే మీ మైండ్‌లో ఏం స్ట్రైక్ అవుతుందో అది చెప్పాలి. కళ్యాణ్ రామ్ గారు. మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు. కళ్యాణ్ రామ్ గారు మోస్ట్ జెన్యున్ అండ్ వెరీ ట్రస్ట్ వర్తీ పర్సన్. సో, సాయి ధరమ్ తేజ్ గారు. వెరీ చిల్ అండ్ ఫ్రెండ్లీ గై. ఓకే. రవితేజ గారు. రవితేజ గారు అంటే లైక్ రెడ్ బుల్ లాగా ఎనర్జీ, పవర్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు. ఓకే. సో, వెంకీ గారు. వెంకీ గారు ఇస్ ఆల్వేస్ లైక్ గైడ్ అండ్ మెంటర్ అని చెప్పొచ్చు. యా, ఆయన అంటే ఒక అన్ని రకాలుగా ఆయన ఆల్రౌండర్, అన్ని రకాలు. వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్ ఆల్సో సేమ్ క్రేజీ అండ్ చిల్డ్ అండ్ ఫన్ గై. ఓకే. బాలయ్య గారు. బాలయ్య గారు లైక్ లయన్, సింహం. చిరంజీవి గారు. చిరంజీవి గారు ఇస్ లైక్ అంటే ఇక మాస్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. సో, ఇక్కడితో ఇది కంప్లీట్ అయిపోయింది సార్. సో, నెక్స్ట్ నార్మల్‌గా మీ సినిమాలను ఒక పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. యెస్. మీరు కథ రాస్తూ ఉండగా ముందుగా మీకు ఏది వస్తుంది? కామెడీ ఆర్ ఎమోషన్? ఫస్ట్ తీసుకున్న కథను బట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేశాను కాబట్టి కామెడీ. ఓకే. మీ కెరీర్‌లో మీకు అంటే అత్యంత స్పెషల్ మూవీ ఏది? స్పెషల్ అంటే ఐ కెన్ గో విత్ భగవంత్ కేసరి. భగవంత్ కేసరి. ఐ గాట్ నేషనల్ అవార్డ్ ఆ ఫిలింకి, సో బికాజ్ ఇట్స్ ఆల్వేస్ స్పెషల్. సెట్‌లో మిమ్మల్ని బాగా నవ్వించిన హీరో ఎవరు? మీరు వర్క్ చేసిన వాళ్ళు. సెట్లో నన్ను బాగా నవ్వించిన హీరో అంటే అందరూ జోవియల్గానే ఉంటారు. ఒకరంటే నేను పిక్ చేయలేను. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. అండ్ రీసెంట్ అంటే నేను చిరంజీవి గారు అని చెప్పాలంటే ఈ మధ్యకాలం చిరంజీవి గారిది అసలు ఫుల్ ఎంతో అసలు ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళి కబుర్లు చెప్తుంటే ఆయన మాట్లాడుతుంటే జోకులు అవన్నీ. దర్శకుడిగా మీకు ఒక బలమైన పాయింట్ ఏది? సెల్ఫ్ బిలీఫ్. మీ సినిమాల్లో కామెడీ పని చేయకపోతే మీకు ఎక్కువ టెన్షన్ అంటే ఏ దశలో ఉంటుంది? కామెడీ వర్కౌట్ కాకపోతే షేక్ అయిపోతాను, షివర్ అయిపోతాను నేను, భయం వచ్చేస్తుంది. అంతకని అంత కష్టపడి రాసిన సీన్ నవ్వట్లేదు ఏంట్రా బాబు అనేది ఒక సీన్ క్రియేట్ చేస్తే మాత్రం. మీరు డైరెక్ట్ చేయాలన్నా కలగన్నా ఏదైనా జానర్ ఉందా సార్? మైథలాజికల్. ఓకే. మీ నుంచి వస్తుంది. థియేటర్ రెస్పాన్స్ లేదా సోషల్ మీడియా ట్రెండ్స్ అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది? థియేటర్ రెస్పాన్స్. సో, మీ సినిమాల్లో మీకు మీరే ఎక్కువగా నచ్చిన సీన్ ఏది? అంటే మీరు చేసిన మూవీస్‌లో మీకు సీన్ ఏదైనా అంటే చాలా సీన్స్ ఉన్నాయి. బట్ ఏదైనా కనెక్టెడ్ ఏదైనా నచ్చిన సీన్ అంటే అన్ని సినిమాలు ఒక్కొక్కటి ఉంది. సో ద బెస్ట్ అంటే నాకు F2లో వెంకీ గారు కుక్కతో చేసిన ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ఓకే. గూగుల్ అని ఒక పెట్ ఉంది. అదే దాంతో మాట్లాడతారు కదా పెట్ తోటి. F2లో వెంకటేష్ గారు మ్యూజిక్ వస్తుంది. కుక్కతో చెప్తాడు. అవును, కరెక్టే. ఆ సీన్ భలే ఉంటుంది సార్. మీ తర్వాతి సినిమా కామెడీ రేంజ్ ఎలా ఉంటుంది? సాఫ్ట్, ఫుల్ లేదంటే ఫుల్ బ్లాస్ట్? దీని తర్వాత అసలు ఇది ఫుల్ బ్లాస్ట్ అని చెప్పగలను. అంటే మీ తర్వాత అంటే దీని తర్వాత ఉంటుంది కదా సార్ ఆలోచన. ఇంకా ఏదైనా బ్లాస్టే. బ్లాస్ట్ తక్కువ ఆలోచించకూడదు, బ్లాస్ట్ లాగా ఆలోచించాలి. సో భీమ్స్ గారి మ్యూజిక్ అని అలాగే చాలా గ్యాప్ తర్వాత బాబా సైకిల్ గారు. సో ఇంతకుముందు చాక్లెట్ అన్న సాంగ్ చిరంజీవి గారితో వర్క్ చేశారు. ఆ ముందు మూవీలో మీరు ఆల్రెడీ రమణ గోగుల గారితో చేశారు. అంటే ఇది మీకు అప్పుడప్పుడు అనుకున్నదా లేదంటే ఎలా ముందు నుంచి? నాకు ఈ హీరోస్కి బాగా సూట్ అయిన వాయిస్లు ఇవన్నీ. మధ్యలో గ్యాప్ వచ్చేసింది, ఎవరు వాళ్ళు రిపీట్ చేయట్లేదు, వాళ్ళు పాడట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఒక 15-20 years వరకు ఆ పాటలు పాడినప్పుడు వీళ్ళందరూ అద్భుతంగా పాడారు పాటలు, మంచి పెద్ద పెద్ద హిట్స్ అని. నాకు ఎందుకు మళ్ళీ ఆ వాయిస్లు వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించి వాళ్ళకి పాడిన అద్భుతాలు క్రియేట్ చేసిన సింగర్స్ని తీసుకొచ్చాం. ఉదిత్ నారాయణ పాడారు ఈ పాటలో, బాబా సైకిల్ పాడారు. సో వెంకీ గారికి దాంట్లోనేమో గోదావరి గట్టేమో రమణ గోగుల్ గారు పాడారు. మీరు డాన్స్ చేస్తున్నారు,
Yeah. తర్వాత టైమింగ్లో డైలాగ్స్ చెప్తున్నారు. మీరు ఈ మూవీలో మాకు కనిపించే ఛాన్స్ ఉందా? చిన్న అంటే క్యామియో లాగా కాదు కానీ సరదాగా కనిపిస్తాను ఒక చోట. సరదా కనిపిస్తారు. ఓకే, ఫుల్ ఫ్లెజ్డ్గా మిమ్మల్ని హీరోగా చూడాలంటే అందరూ అడుగుతున్నారు కదా మిమ్మల్ని. అందుకే అది నేను చెప్పి ఒకవేళ అడిగితే చేయరా మీరు? లేదు లేదు, ఓన్లీ డైరెక్షన్ అనేది చాలా ఇంట్రెస్ట్, అదే చేస్తా. ఓకే, మూవీ విషయానికి వస్తే అంటే టైటిల్స్ కూడా చాలా క్యాచీగా ఉంటాయి మీవి. అంటే జనాలకి బాగా దగ్గరగా. ఇప్పుడు పండక్కి క్యాప్షన్స్ పండక్కి వస్తున్నాం అంటే దాన్ని బేస్ చేసుకొని మీరు టైటిల్స్ పెట్టేస్తారు. సో ఈ మధ్యకాలంలో చూస్తే ఒక మూవీ హిట్ అయ్యిందంటే ఒకటి మౌత్ టాక్, ఇంకొకటి ఫస్ట్ డే రెస్పాన్స్, జనాల రెస్పాన్స్. అప్పుడే అంటే ఏది హిట్ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే కలెక్షన్ పరంగానా లేదంటే మౌత్ టాక్ పరంగానా? అంటే ఏం చెప్తారు? అంటే అన్ని కలిపితేనే హిట్ అండి. సినిమా చూసి బాగుందంటే అటు నుంచి కలెక్షన్లు వస్తాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. మౌత్ టాక్ బాగుండాలి, మౌత్ టాక్ బాగుంటే కలెక్షన్స్ వస్తాయి, కలెక్షన్ బాగుంటే సినిమా సూపర్ డూపర్ హిట్. ఓకే, సో మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదు. అండ్ యాజ్ ఆఫ్ నౌ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఈ సినిమా రిజల్ట్ హ్యూజ్గా పెద్ద సక్సెస్ కొడుతుంది, కొట్టాక పెద్ద సక్సెస్ కొట్టాక అప్పుడు ఐ థింక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ చేయాలి ఏంటి అనేది. ఓకే, మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు ఈ పండగకి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు వర్డ్స్లో ఎలిమెంట్స్? ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ నాకు చాలా చాలా మంచి మంచి సక్సెస్లు ఇచ్చారు. సో ప్రతి ఫిల్మ్ సంక్రాంతికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చారు. సో దయచేసి ఈసారి కూడా రండి, మీకు నచ్చే సినిమా తీశాను. ఖచ్చితంగా సినిమా చూసి మళ్ళీ నన్ను బ్లెస్ చేయండి అండ్ మా టీమ్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.